ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబములో శాంతి సమాధానమును ఇచ్చుచున్నని చెప్పిన గొప్ప దేవుడే ఈరోజు మన కుటుంబం పైన ఆయన ప్రేమిస్తూ ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుడు. ప్రత్యేకంగా ప్రతి కుటుంబములో ఆయన వెలుగు ప్రకాశించాలని మన యేసయ్య నామము ప్రతి కుటుంబానికి అవసరమని, ప్రతి కుటుంబంలో అందరము కూడా ఆయన పైన ఆధారపడి జీవించాలనే మరి కలువరి ప్రేమ అనుదినము మీ అందరి కోసము ప్రార్థిస్తూ, మీ కుటుంబంలో ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యము కలుగ చేసి మిమ్మలను దీవించి ఆయన దీవెనలతో మీరు నింపబడిన వారై ఆయన నిత్యము స్తుతించే వారుగా ఉండాలని ప్రభు అయిన యేసయ్య మనలో ప్రేమించి మనకిచ్చుచున్న వాగ్దానం బట్టి ఈరోజు మనము ఆయన చిత్తములో ఉండాలని మనకిచ్చిన వాగ్దానము రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు చెబుతున్నాడు, ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరిని? మన కుటుంబంలో ఉన్న పిల్లలను పెద్దలనే ఆశీర్వదించునుగాక అని చెప్తున్నాడు కదా. మరి ఆశీర్వదించే దేవుని నామములో మనం ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. ఆయన నామమును విడిచి వేరే నామములో మనం ఉన్నట్లయితే ఆశీర్వదింపబడటానికి అక్కడ అవకాశమే లేదని ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. దేవుడని యేసయ్య చెప్తున్నాడు, సమస్తము సాధ్యమని చెప్పిన గొప్ప దేవునికి ఆయనలో ఉన్న వారికి అద్భుతములు ఆశ్చర్యకార్యములు ఆయనే కలుగు చేసేదని అంటున్నాడు. నేను చెప్పిన మాట నేను నెరవేర్చే దేవుని అని చెప్తున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని ఆశీర్వదించని చెప్తున్న మాట ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అయితే నీవు నేను కూడా చక్కగా దేవుని చిత్తములో దేవుని కృపలో ఉంటూ ఎక్కువజాములో ఆయన జ్ఞాపం చేసుకుని ఆయన నామాన్ని జ్ఞాపం చేసుకునే పిల్లలుగా ఉండాలని మరి అనేక మంది పిల్లలు వర్తమానములు అందించున్నారు. అయితే దేవుని బిడ్డలుగా దేవుని దాసుడుగా ఉండి ప్రవచించమని చెప్పిన మాట నిజమైతే ఈరోజు ప్రవచిస్తున్న ప్రతి బిడ్డ మాట మీరు విని గమనించాలి. గమనించినట్లయితే నీ కుటుంబంలో అద్భుతం చూడగలవు. అదే విధంగా నడుచుకోవాలి, అదే విధంగా ఆయనకు లోబడి ఉండాలి, అదే విధంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అలాంటి వారు కుటుంబంలో ఏమైతున్నదంటే ఆశీర్వదింపబడునుగా అంటున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసయ్య మనల్ని ప్రేమించి మనం ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్న మన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తావా, ఆనందించావా? ఆయన నామములో ఎంతైనా మేలు కలగటానికి మనకు ఎంతైనా అవకాశం ఇచ్చిన గొప్ప దేవుని బట్టి ఆయనకే ఘనత కలగాలని నువ్వు నేను నమ్మాలి కదా. అయితే దేవునికి సమస్తమును సాధ్యమే. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మన బ్రతుకు మధ్యాహ్నము కంటే కూడా మరి అధికంగా తేజస్సు కలిగి మనం ప్రకాశిస్తామంటున్నాడు. మరి మధ్యాహ్నం ఎంత వెలుగు ఉంటుందండి. అంతకంటే అధికమైన వెలుగు నీ కుటుంబంలో నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించని చెబుతున్న మాటే ఈరోజు మన ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. మరి అలాంటి వెలుగు కోసము ఈరోజు నువ్వు నేను కూడా ప్రయత్నించాలి. లోకములో ఏది ఉన్నా లేకపోయినా దేవుని వెలుగు నీ పైన, నీ పిల్లల పైన, నీ కుటుంబం పైన ఆ వెలుగు ప్రకాశించినట్లయితే లోకములో నువ్వు అంతా సాధించినట్టే. ఆయనకు అసాధ్యమైనది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పిన మాటే ఈరోజు మరి నీ బ్రతుకు మధ్యాహ్న కాలంలాగా మారిపోవాలంటే నువ్వు దేవుని నామంలో మొరపట్టడంలోనూ, మోకరించి ప్రార్థించటంలోనూ, ఆయన దగ్గర గోజారటంలోనూ నువ్వు ఏది కూడా తక్కువ కాకుండా నీ హృదయమును, పాపి హృదయమును నూతన హృదయము మార్చుకొని మధ్యాహ్నంలాగా ఉన్నట్టు ఆ యొక్క వెలుగు మరి తేజస్సు వెలుగుగా, అధికమైన వెలుగుగా నువ్వు పొందుకోవాలంటే దేవుని నామములోనే నీ నాలుక స్తుతించుతూ ఉండాలి. నువ్వు ఆయన గణపరుస్తూ ఉండాలి, ఆయన మయంపరుస్తూ ఉండాలి. అందుకే మన ప్రభు అయిన యేసయ్య ఈ రోజు అంటున్నాడు, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించదని అంటున్నాడు. మరి ఆశీర్వదించే దేవుని బట్టి ఈరోజు సంతోషిస్తావా, ఆనందిస్తావా? ఒక్క దినము మనల్ని ఇచ్చి మన ప్రభు విధంగా మాట్లాడుతున్నంటే ఆ గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలగాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా.
నా ప్రభువా మీరే మమ్మల్ని ప్రేమించిన ఆయన అధికమైన ప్రకాశించటానికి నాయన మా హృదయ కాంతులు తండ్రి మధ్యాహ్నపు వెలుగులాగా అంతకంటే అధికముగా తండ్రి తేజస్సుగా మిమ్మల్ని నేను ప్రకాశించదనని మీ కుటుంబాల పైన ఆశీర్వాదం ఉంచదని చెబుతున్న వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడా, ఈ రోజు నీ బిడ్డలు ఎవరైతే విని గమనించి తన హృదయమును తండ్రి నాయన కరిగిపోయినట్టు కోవెత్తిలాగా కరిగిపోతున్న ప్రభువా, వెలుగు ఇచ్చే బిడ్డలాగా నా ప్రభువా, హృదయం నుంచి వెలుగు ప్రకాశించే పిల్లలుగా నువ్వు మార్చుకోమని అడుగుచున్నాను. నీ దైవ చిత్తంలో నీ పిల్లలు నడిపించమని అడుగుచున్నాను. లోకరీతి ఆలోచన తలంపులని ఈ లోకంలో కొట్టివేసుకొని పరిశుద్ధాత్మ ఆలోచనలు పైనుండి వాటిని మరియు తండ్రి ఆ విధంగా నడుచుకుంటే భాగ్యము ప్రతి బిడ్డలకు నా ప్రభువా పైనుండి వాటిని చూచి వారిగా సహాయం దయచేయమని నా ప్రభువా, మీరిచ్చిన మాటని ఈ రోజు మా హృదయములో తండ్రి దినమంతా నా ప్రభువా మా హృదయమును తండ్రి మా బ్రతుకును ప్రకాశింపజేసే గొప్ప దేవుడా, నీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.